కడప నగరాభివృద్ధిలో భాగంగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి నిధులతో మరి ఇవాళ 27వ డివిజన్లో 14 లక్షల రూపాయలతో మరి సీసీ రోడ్డు, సీసీ డ్రైను, పైప్ లైన్ మరి ఈ రిజ్వాన్ నగర్ ప్రాంతంలో మరి ఇవాళ కడప నగర ప్రథమ పౌరులు నగర మేయర్ పాకా సురేష్ గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి గారు మరి స్థానిక కార్పొరేటరు కోఆప్షన్ మెంబరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన జహీర్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ 14 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు మరి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇవాళ మా ప్రభుత్వం అధికారంలో లేకపోయినా మరి ఈరోజు ఈ కడప నగరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి కడప అభివృద్ధి కోసం నిధులు ఇవ్వమని చెప్పి కోరిన పిదప మరి ఆయన మంచి హృదయంతో 1,12,00,000 రూపాయలు కడప నగరాభివృద్ధికి మరి ఆయన నిధుల నుంచి శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఆ 1,12,00,000 రూపాయలలో అన్ని డివిజన్స్లో కూడా సమానాభివృద్ధి చేయాలి అని చెప్పి ఆలోచనతోనే మరి ఈ ఏదైతే 27వ డివిజన్ అత్యంత వెనుకబడిన ప్రాంతం, పేదలు నివసించే ప్రాంతము, మరి ఈ ప్రాంతాన్ని మరి ఈరోజు 14 లక్షల రూపాయలతో ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో మరి జహీర్ గారి కోరిక మేరకు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు మరి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇవాళ కడప నగర ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయం, గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లా మన కడప నగరము ఎంతో అభివృద్ధికి నోచుకున్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. మనకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా కూడా మరి ఈ జిల్లా కానీ ఈ నగరాన్ని ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు అభివృద్ధి చేయాలని చెప్పి. ఈ జిల్లా అభివృద్ధి జరిగిందంటే, ఈ నగరం అభివృద్ధి జరిగిందంటే ఒక్క మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, తర్వాత ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మరి ఈ జిల్లా మరి ఈ నగరం అభివృద్ధికి నోచుకోవడం జరిగింది.